ఇక కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ వస్తున్నామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. చేరువ చేయడమే కాదు, విద్యుత్ వాహనాల వైపు సంస్థను నడిపించడం ద్వారా భవిష్యత్తులో ప్రజలపై ఛార్జీల భారం, కాలుష్య సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 2 కొత్త బస్సులను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాల దృక్పథంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్టీ సేవలను విస్తరిస్తున్నారని తెలిపారు. గతంలో ఇదే వినుకొండ డిపోలో 20కి పైగా డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఇందిరా బస్సులు ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 1489 కొత్త బస్సులు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. త్వరలో మరో 1400 బస్సులు రానున్నాయన్నారు. ఇప్పటికీ ఈ రోజు 2 కొత్త బస్సులు ప్రారంభించాం. కొత్త సర్వీసులు ఆర్టీసీ. గతంలో 20 బస్సులకు పైగా లగ్జరీలు, సూపర్ ఎక్స్ప్రెస్లు, ఇందిరా బస్సులు అవన్నీ కూడా ఇక్కడ వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1489 బస్సులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టాం. మరో 1400 బస్సులు రానున్న కొద్ది నెలల్లో 1400 బస్సులు కొత్త బస్సులు మళ్ళీ విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు గారు ఒక విశాలమైనటువంటి దృక్పథంతో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో తీసుకురావడం కోసం ఈరోజు మరో 1400 బస్సులు కొనడానికి ప్రణాళిక చేశారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ప్రభుత్వం విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రయాణికులకి, సామాన్యులకి, ప్రజలకి చేసిన మేలు లేదు గత ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీల భారం మాత్రం 4 సార్లు పెంచి ఛార్జీలు పెంచి భారం మోపారు తప్ప ప్రజలకు అనుగురించిన ఒక్క మేలు లేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక అనేక సర్వీసుల్ని మళ్ళీ పల్లె వెలుగు బస్సులు పెంచారు. పిల్లలకి చదువు కోసం, హై స్కూల్ పిల్లల కోసం, కాలేజీ పిల్లల కోసం టైంకి సర్వీసులు నడుపుతా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇంకా కొత్త మార్పులు తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఈ రోజు డీజిల్ వల్ల డీజిల్ ఛార్జీలు పెరిగిపోయి రవాణా ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ తోటి, కరెంటుతో నడిచేటువంటి వాటితోటి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానికి కారణం ఏంటి? దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఓ పక్క పొల్యూషన్ తగ్గిద్ది, ఇంకో పక్క కిలోమీటర్కి ఖర్చు తగ్గిద్ది. వెహికల్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. అనేక ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్ని, వాహనాల్ని రానున్న కాలం దానికి కారణం పొల్యూషన్ తగ్గించాలి. దీనివల్ల వర్షాలు సకాలంలో పడతాయి. పొల్యూషన్ తగ్గించినందువల్ల ప్రజలకు ఆరోగ్యం, ఖర్చు తగ్గుతుంది. మెయిన్గా ఆర్టీసీకి ఖర్చు తగ్గుతుంది. ప్రయాణికులు